హలో, వెల్కమ్ టు బిహైండ్ ద సీన్స్ ఆఫ్ ఎపిక్స్ విత్ మీ మాళవిక. వీలైనంత హెల్ప్ చేయండి అని మనం చాలాసార్లు విన్నాం. కానీ ఆ హెల్ప్ ఎలా ఉండాలి, ఎవరికి చేయాలి అనే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుని హెల్ప్ చేయటం చాలా ఇంపార్టెంట్. మరి సాయం చేయటం ఎలానో తెలుసుకుందామా? స్వామి హనుమ సుగ్రీవుడి నలుగురు మంత్రుల్లో ఒకరు అని మనకు తెలుసు. వారందరూ ఋష్యముఖ పర్వతం మీద ఉన్నప్పుడు రామలక్ష్మణులు అటుగా వెళ్లటం చూసి సుగ్రీవుడు భయపడతాడు. సుగ్రీవుడి భయాన్ని పోగొట్టేలా హనుమంతుడు సుగ్రీవుడికి ధైర్యం చెప్తారు. తర్వాత రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి వాళ్ళెవరు ఏమిటి అని వివరాలు కనుక్కుంటారు. వారి గురించి తెలిసాక సుగ్రీవుడి గురించి వారికి చెప్పి రామలక్ష్మణుల్ని తనతో పాటు సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్లటం వల్లనే కదా ఒక్క బాణంతో వాలిని చంపేసి సుగ్రీవుణ్ణి కిష్కింద రాజ్యానికి రాజుని చేస్తాడు శ్రీరాముడు. ఇందులో ఇంకో బ్యూటిఫుల్ విషయం ఏంటంటే, ఈ హెల్ప్ చేయటం వల్ల స్వామి హనుమకి ఏ బెనిఫిట్ లేదు, అయినా ప్రభువు కోసం చేశారు. సుగ్రీవుడు లాంటి ధర్మాత్ముడు రాజవటం వల్ల రాజ్యంలో ధర్మం నిలబడి సుభిక్షంగా ఉంటుంది. రాక్షసుడైన రావణాసురుణ్ణి చంపటానికి స్వామి హనుమ సుగ్రీవునికి చేసిన ఈ సాయం రామాయణంలో ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. సో సాయం చేయాలంటే ఫస్ట్ ఆ కాజ్లో ధర్మం ఉందా లేదా అని తెలుసుకోవాలి. 2, మనం చేసే హెల్ప్ వల్ల మనతో పాటు సొసైటీ కూడా బాగుపడాలి. ఈ 2 పాయింట్స్ గురించి ఆలోచించి సాయం